నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు వైవిఎస్ గిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, మార్చి 14వ తేదీన మనకి చంద్రగ్రహణం అనేది వస్తుంది. అయితే అదే రోజున చూసుకుంటే హోలీ కూడా అంటున్నారు. కొంతమంది హోలీ 14న అంటున్నారు, ఇంకొంతమంది 15వ తేదీన అంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ఈ గ్రహణాల రోజున కూడా మనం ఫెస్టివల్స్ని కండక్ట్ చేసుకోవచ్చు అంటారా? ఒకవేళ లేకుంటే ఈ గ్రహణం అనేది అసలు ఎక్కడ పడుతుంది, ఏంటి దీని నియమాలు ఏంటి, అసలు ఎలా చేసుకోవాలి, దీని గురించి చాలామందికి ఎన్నో రకాల డౌట్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏదైనా వివరాలు చెప్తారా? అంటే ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే హోలీ అనేది సాంప్రదాయం. అంటే ఉగాది, శ్రీరామనవమి ఇవన్నీ ఎలా చేసుకుంటామో, కృష్ణాష్టమి ఎలా చేసుకుంటామో అలా చేసేది. ఇదేంటంటే ధార్మికమైనది, సోల్కి రిలేటెడ్ అయినది. మీకు గ్రహణాలు లూనార్ ఎక్లిప్స్ కానీ, సోలార్ ఎక్లిప్స్ కానీ, సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం అనేది ఏంటంటే అది ఆరోగ్యానికి సంబంధించి, సైన్స్కి సంబంధించి, అల్ట్రావైలెట్ సంబంధించింది, అది టెక్నికల్లే. కనుక ఏంటంటే ఇవి ధార్మికమైనటువంటి వాటికి నియమాలు, నిష్టలు అనేవి ఉంటాయి. అంటే ఒక పయస్గా ఉండి చేసుకోవాల్సిన విషయాలన్నీ కూడా వీటికి సంబంధించినవి. కనుకంటే హోలీ అనేది మనకి ఆ సాంప్రదాయాన్ని నమ్మిన వాళ్ళు కానీ, హైందవాన్ని ఆచరిస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా హ్యాపీగా హోలీ అని చేసుకోవడానికి ఈ గ్రహణానికి ఏ సంబంధము లేదు. ఇంకోటి ఏంటంటే మనకి జనరల్గా మేము ఈ ధార్మికతలో ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి ఏదైతే దృగ్గోచరం అవుతుందో, అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ కంటికి కనిపిస్తే మనకి ఏ ప్రాంతంలో, అంటే ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇటు పక్క మన సూర్యోదయం అయింది, అటు పక్క సూర్యాస్తమయం ఉంటుంది. మనం ఎప్పుడు అర్ఘ్యం వదులుతాము అంటే మనకి సూర్యోదయం అయితే మనం ఉన్న ప్రాంతానికి ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో అప్పుడు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం వదులుతాం, అప్పుడు సంధ్యావందనం చేస్తాం. ఇక్కడ సూర్యోదయం అయినప్పుడు అక్కడ వాళ్ళకి సూర్యాస్తమయం ఉంటుంది. కనుక ఏంటంటే చంద్రుడికి కావాల్సిన నివేదన వేయడం కానీ, చంద్రుడికి చేయాల్సి వాళ్ళు చేస్తారు. కనుక ఏంటంటే మనకి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ కనిపించేటప్పుడు మాత్రమే దానికి కలిసిన ధార్మికమైనటువంటి వ్యవహారాలని అప్పుడు చేస్తాం. కాకపోతే ఈ సైంటిఫిక్లో ఈ ఇన్ఫ్రారెడ్ కానీ, అల్ట్రావైలెట్ కానీ వీటికి ఏంటంటే సంబంధం ఏంటంటే, మనకి ఎక్కడో స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కడో పడుతుంది, నిఫ్టీ పడుతుంది, లేకపోతే బులియన్ మార్కెట్ దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు దానికి రిలేటెడే కాకుండా మిగతా వాటి మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఎక్కడో పెట్రోల్ రేటు పెరిగిందనుకోండి, పెట్రోల్ రేటుకి ఈ ట్రాన్స్పోర్టేషన్గా సంబంధం తప్పితే ఆహార ధాన్యాలకు సంబంధం లేదు వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే ఏమవుతుంది, ఈ ఆహార ధాన్యాలు కూడా ట్రాన్స్పోర్ట్ చేసేవి కొన్నిసార్లు వాడతాం మనం. వాడినప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈ ఆహార ధాన్యాలకు పెరగడం వల్ల ఆహార ధాన్యాలు రేటు పెరుగుతాయి. యాక్చువల్గా డిమాండ్, దీనివల్ల ఏంటంటే డిమాండ్ పెరిగి ఆహార ధాన్యాలు కొరత వచ్చినప్పుడు రేటు పెరగాలి. కానీ డీజిల్ రేటు పెరిగితే ఆహార ధాన్యాలు రేటు పెరుగుతాయి. కారణం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కొంచెం పెరుగుతుంది కాబట్టి. అలాగే మనకి ఏంటంటే కొన్ని అంటే స్ట్రెంగ్త్ అనేవి, నాన్ స్ట్రెంగ్త్ అంటే నా పర్సనల్గా నా లైఫ్లో చూసింది ఏంటంటే, పూర్వం ఏం చేసేవాళ్ళంటే 3వ నెల దాకా గర్భవతి అయిన స్త్రీలు 3వ నెల దాకా వాళ్ళు ఎక్కడ బయట తిరగద్దని చాలా నియమాలన్నీ పెట్టి, ఆవేశాలు, కోపాలు, గొడవలు అయినా జరుగుతున్నాయి కానీ వాళ్ళ ముందు మనకేదో సినిమాలో జగపతి బాబు చేస్తారు, భార్యాభర్త అరుచుకుంటూ ఉంటారు, పిల్లలు స్కూల్ నుంచి రాగానే టక్కన ఆపుతారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళి కాళ్ళు కడుక్కొని స్నాక్స్ తినడం వాళ్ళు పంపించి మళ్ళీ గొడవ పడతారు. అలాగే ఈ గర్భిణీ స్త్రీల దగ్గర కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు పాటించేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అది ఫీటల్ బీటింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఇప్పుడు మాకు లేటెస్ట్గా మా టెక్నాలజీ వచ్చేసేసి సంతాల సాఫల్య కేంద్రాలు వచ్చేసి 2వ వారంలో, 4వ వారంలో, 6వ వారంలో లోపలికి ఎండోస్కోపీ వేసి దాని మీద స్కాన్ చేసి ప్రతిసారి ఫీటల్ బీటింగ్ బాగుందా లేదా, గ్రోత్ బాగుందా ప్రతిసారి అట్లా చేస్తుండే. అంటే నేను పొరపాటు ఫస్ట్లో నేను పెళ్ళైన కొత్తల్లో అలాగే వెళ్ళి ప్రతి 2 వారాలకి స్కానింగ్ చేసేవాళ్ళు. ఇది 8వ వారమో 7వ వారం అవ్వగానే అయ్యో ఆగిపోయిందండి, మళ్ళీ డిఎన్సీ చేయాలండి, మళ్ళీ క్లీన్ చేయాలండి, మళ్ళీ ఇట్లా 2 సార్లు అవస్థ పడిన తర్వాత నాకెందుకు అవును ఇప్పుడు దానికి అవసరమే వచ్చింది మనకి ఇప్పుడు అని నేను ఒకటి మా శ్రీమతి గారు నేను పర్సనల్గా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి
నువ్వు అసలు మూడో దాని దాకా ఓన్లీ ఫెర్రస్ సల్ఫైడ్ ఐరన్ టాబ్లెట్స్ వాడు తప్పితే ఆకుకూరలు తింటాం ఇట్లా ఆరోగ్య సంబంధమైన బి కాంప్లెక్స్ వేసుకోవడం ఇవి తప్పితే కాకపోతే ఎప్పుడు స్కానింగ్కి నువ్వు ఇంట్రెస్ట్ చూపించబాక 3వ నెల దాకా ఆగు. ఈలోపు మనకి దగ్గర భగవంతుడు ప్రతిదానికి ఒక ఇండికేషన్ ఇస్తాడు. పంటి నొప్పి వచ్చినా కళ్ళ నొప్పి వచ్చినా ఏదైనా నీకు లైట్గా ఏదైనా కనిపిస్తే తప్పితే నువ్వు దాని గురించి టెన్షన్ పడబాక నేను చెప్తున్నానని చెప్పేసి 3వ నెల దాకా అసలు స్కానింగ్ చేయించకుండా ఆపాం. దానివల్ల నిలబడింది. అందుకని ఏంటంటే ఎక్కడైతే పలుచుగా అంటే లేతగా అంటే వాళ్ళు ఏదైతే ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని స్వీకరించుకోవడానికి దగ్గరగా ఉంటాయో అటువంటి వాటికి గర్భాలయం అంటే గర్భాశయంలో శిశువు ఉన్నటువంటి వాళ్ళకి మీరు చంద్రగ్రహణానికి ఆ రేసుకి మీరు డైరెక్ట్గా ప్రొజెక్ట్ కాబాకండి అని చెప్పారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా వాటికి డైరెక్ట్గా ఏదైనా ఒక దెబ్బ కొట్టంగానే రియాక్షన్ ఇచ్చినట్టుగా గర్భశిశుకి రేసు పడితే మనకేం తెలియదు. వాడు పుట్టిన తర్వాత మాటలు నిదానంగా రావటము అర్థమైందా, తర్వాత ఒక టీనేజ్ వచ్చిన తర్వాత అందరిలాగా షార్ప్గా ఆలోచించలేకపోవటం, ఇవి ఎప్పుడో వచ్చిన తర్వాత 18 ఏళ్ళ తర్వాత ఆ రోజు నేను గ్రహణంలో ఉన్న రోజు అని ఎవరికి గుర్తుండదు. అందుకని మీకు ఎనాలిసిస్ తీసుకునేప్పుడు స్టాటిస్టికల్గా కరెక్ట్గా ఇది పర్ఫెక్ట్ తరచు కారణం ఏంటంటే 18 ఏళ్ళ తర్వాత ఎనాలిసిస్ ముందు ఎనాలిసిస్ తీసుకుని రావాలి వీళ్ళందరూ అప్పుడు ఉన్నారా లేదని. దాన్ని ప్రూవ్ చేయడానికి డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు. కనుక ఏంటంటే ఈ గ్రహణం రోజు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే ఈ గర్భంతో ఉన్న వాళ్ళు మటుకు ఇంకా గట్టిగా మాట్లాడితే ఎర్లీ గర్భంతో అంటే 5వ నెల లోపు గర్భంతో ఉన్న వాళ్ళు మాత్రము ఈ ఓపెన్ ఎయిర్లోకి ఓపెన్ దగ్గరికి రాకుండా ఉండి గృహాల్లో ఉండటము చాలా శ్రేయస్కరము. అంతవరకే గ్రహణ నియమం తప్పితే మనకి మామూలుగా ఈ ఆహారాలు తీసుకోవటం ఆహార పదార్థాల్లో దర్భలు ఉంచుకోవటము లేకపోతే అప్పుడు ఆహారం తినకుండా అయిన తర్వాత గ్రహణ స్నానం చేసి చేయటం మన గొళ్ళల్లో ఇవన్నీ ఆపటం ఇవన్నీ అయితే మనకి డైరెక్ట్గా కనిపించదు. కాబట్టి శాస్త్రీయమైన హైందవ ధర్మంలో ఉన్న ఆచార్యాలేమీ పాటించాల్సిన అవసరం అయితే లేదు. సైంటిఫికంగా కేవలం మనకి అంటే మానసికంగా కొంచెం డల్గా ఉన్న వాళ్ళు కొంచెం బ్రెయిన్ వాష్ చేస్తే ఎలా అయితే మారిపోతారో వీళ్ళకి ఏంటంటే చాలా పలుచుగా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి. కాబట్టి గర్భంలో ఉన్న పిండానికి అటువంటి వాళ్ళకి ఆ రేస్కి స్లైట్గా పడినా కానీ వాతావరణంలోంచి ఫార్వర్డ్ అయినప్పుడు అది వాళ్ళకి శ్రేయస్కరం కాదు. కాబట్టి వాళ్ళకి మాత్రమే జాగ్రత్త తీసుకోమని చెప్పారు తప్పితే మీకు హోలీ పండగకి ఇబ్బంది లేదు, గ్రహణ స్నానాలు చేయాల్సిన అవసరం లేదు, గ్రహణ జపాలు చేయాల్సిన అవసరం లేదు, ధార్మికమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు మటుకు గర్భస్థ స్త్రీలు మాత్రం ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఓపెన్ లైట్ కంటే బయటికి రాకుండా లోపల ఉంటే చాలా శ్రేయస్కరమని చెప్పడం జరిగింది. వీలైతే ఏంటంటే మనకి ఆహార పదార్థాల మీద ఎట్లయితే దర్భ పెట్టారో దర్భ చాప కప్పి పెట్టడం కానీ ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కార్లు తప్పనిసరి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు దర్భ చాపలు అనేది పెట్టుకుంటే అవి రేస్ అనేది కంట్రోల్ చేస్తుందని అంటారు. అది కూడా మనం డైరెక్ట్గా పడదు కాబట్టి సేఫ్లోనే ఉన్నాం. ఎక్కడి నుంచో వాతావరణంలో వచ్చేది డైరెక్ట్గా రేస్ మన మీద పడదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం అందరూ చక్కగా మీరు హోలీని దిగ్విజయంగా చేసుకోవచ్చు. ఈ చిన్న నియమాలు పాటిస్తే చాలు. ఇంకే రకమైన గ్రహణం గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మన ఇండియాలో అయితే లేదంటారు ఈ గ్రహణం అనేది. ఈ మీడియాను చూసి మీరు కంగారు పడి అందరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. చక్కగా అందరూ ఆనందంగా హోలీ జరుపుకుంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే ఈ గ్రహణానికి సంబంధించి ఎవరెవరికైతే మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు ఉంటాయో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం.